వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి కనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో మెగా జాబ్ మేళా. అపచారం పుష్కర భక్తుల ఆగ్రహం. పెద్దపల్లి జిల్లాలో అర్ధరాత్రి దాటాక ఈదురుగాలులతో భారీ వర్షం, పలు చోట్ల విధ్వంసం. గోదావరి కని బస్టాండ్ వద్ద దుకాణాలకు కూల్చివేతలు. పేదవారికి అండగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్. పేద ఆటో కార్మికులను ఆదుకోవడంలో ఆప్తులు వ్యాల హరీష్ రెడ్డి. లింగాపూర్ గ్రామంలో గాలి వానలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన సదస్సు. మేయర్పై జాతీయ సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మికులకు సిఐటి పిలుపు. నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై మేరవేన సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా 1, 2, 3 ఏరియా పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకుల కోసం దాదాపుగా 100కు పైగా కంపెనీల్లో 3000 పైచిలుకు ఉద్యోగాల కొరకు మెగా జాబ్ మేళా తేదీ 18/5/2025 ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి గోదావరి కనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జూ, ఏసీపీ శ్రీ మడత రమేష్, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు, RG1 GM శ్రీ లలిత్ కుమార్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి గారు మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. మోర్ దెన్ 25 సెక్టర్స్ నుంచి రిక్రూటర్స్ అందరు వస్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకువస్తున్నారు. మీ మాధ్యమంతో మాకు అందరు స్టూడెంట్స్తో ప్రజలతో రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ జాబ్ మేళాలో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా ఈ అవసరంకి లాభం తీసుకోండి. మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివటల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ జిఎం గారు లలిత్ కుమార్ గారు, మన చైర్మన్ సింగరేణి కోలియరీస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇట్స్ ఎ వెరీ కమెండబుల్ అండ్ అప్రిసియబుల్ ఎఫర్ట్. పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
మరికొద్ది గంటల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేవాదాయ శాఖ అధికారుల అపచారం భక్తులకు ఆగ్రహం కలిగిస్తున్నది. ఈ నెల 15 నుంచి కాళేశ్వరంలో ప్రారంభమయ్యే సరస్వతి పురస్కారాల పండుగ సందర్భంగా స్థానిక దేవాదాయ శాఖ అధికారులు అత్యుత్సాహం అపచారంగా మారింది. పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు స్వాగతం పలుకు కాళేశ్వరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కటౌట్లు పలు విమర్శలకు తావితీస్తుంది. ఆ కటౌట్లలో ప్రముఖులు పాదాల కింద సరస్వతీదేవి చిత్రపటం పెట్టడం పట్ల పుష్కర భక్తులు చివాట్లు పెడుతున్నారు. ఆలయ అధికారులు ఏమాత్రం ధర్మభక్తి ఉండదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చదువుల తల్లి సాక్షాత్తు సరస్వతీదేవి పుష్కరాలు జరుగుతున్న వేళ ఇలాంటి అపచారం మంచిది కాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం వేకువజామున అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. పలు చోట్ల విధ్వంసాలు జరగగా గ్రామీణ ప్రాంతాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసి ఉన్న వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ఓదెల మండలం మడక గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి గాలులకి కరెంటు వైరు తెగి వేల్పుల రాజకుమరయ్య చెందిన 25 గొర్రెలు మృతి చెందాయి. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని గుంటూరుపల్లి గోదాం వద్ద బుధవారం తెల్లవారుజామున గొర్రెల మంద మీద పిడుగుపడి 7 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అక్కడే ఉన్న గొర్రెల కాపరులకు త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం తప్పింది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసల గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ ఏరియాలో ప్రధాన రాజీవ్ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు బుధవారం నాడు అధికారులు కూల్చివేశారు. సర్వీస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా బస్టాండ్ ప్రక్కన ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వివిధ హోటళ్లను JCB సాయంతో ఉదయాన్నే కూల్చివేశారు. అక్కడే బస్టాండ్ పక్కన ఉన్న ఓ మద్యం దుకాణం మాత్రం కూల్చకుండా వదిలిపెట్టారు. ఒక్కసారిగా దుకాణాలకు కూల్చివేతలతో వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు. ఇంతకాలం దుకాణాలపై ఆధారపడిన వ్యాపారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. కాగా రామగుండం మాజీ శాసనసభ్యులు కోర్కంటి చందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అభివృద్ధి పేరుతో నగరంలో విధ్వంసకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల వైఖరిని ఖండించారు. ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులను రోడ్డున పడేశారని, వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా అభ్యంతరంగా అభివృద్ధి పేరుతో దుకాణాలు కూల్చివేయడం సరికాదన్నారు.
రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అథారుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫైనాన్స్లో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని ఐబీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గం మండల మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ పాల్గొని మాట్లాడుతూ యాల హరీష్ రెడ్డి నియోజకవర్గంలో పేద ప్రజలకు అనేక రకాలుగా ఆదుకుంటున్నారని, అదేవిధంగా కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపుతున్నారని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. వారు అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి ఉండి ఇలా పేదలను అదేవిధంగా కార్యకర్తలను ఆదుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, అదేవిధంగా బక్కి కిషన్ గారు, పోలాడి శ్రీనివాసరావు, రొడ్డ సంపత్, నాగుల మోహన్ రావు, అడ్డగట్ల గోపి, కొయ్యడ రమేష్, నూతి రాజ్ కుమార్, కాజా మొయినుద్దీన్, తహసీల్దార్ గారు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, యాలాల హరీష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్. ఎస్కే ఫోటో అది కొన్నటువంటి సందర్భంలో గౌరవనీయ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గారికి ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరపున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి వ్యాల హరీష్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జావీద్ పాషా గారికి, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రామగుండం నియోజకవర్గంలోని పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు. మొన్న పైన మార్చి 15-17 తారీఖున 2 పెద్దంపేట యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని కండగా నిలిచి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సాయం చేసిండు. అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రామగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అఖ్తార్ కూడా వారి జీవనోపాధ్యాయానికి ఈ 30,000 రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసిన చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంకా పేదలకు, మన రామగుండానికి వరకు పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని, వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటారు. అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు. చాలా థ్యాంక్ యూ అన్న. నాకు ఒక జీవనోపాధి ఇచ్చారు. బీఆర్ఎస్లో 5 సంవత్సరాల నుంచి నేను హార్ట్ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క, బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన. కానీ మీరు అక్కడ ఉండి కూడా గుర్తించినంటే నేను ఇక్కడ ఉన్న ఈ ఫౌండేషన్ ద్వారా ఇలా అందరికీ, వాళ్ళ జాహిద్ పాషాపైకి, అన్నగారికి, ప్రతి ఒక్కళ్ళకు ఈ ఫౌండేషన్కి అందరికీ నా మనసు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మన వేలాల హరీష్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. అంతర్గం మండలం లింగాపూర్ గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన గాలివానలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. గ్రామంలో గల ఓ తాటి చెట్టు పైన ఉరుము పడినది. ఊరిలో కరెంటు లేనందున పక్క ఇళ్ల గాని గ్రామ ప్రజలకు గాని ఎలాంటి హాని జరగలేదు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఆద్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ సోమరపు లావణ్య విచ్చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో సమయంతో పాటు తక్కువ ఖర్చుతో ఎన్నికలు నిర్వహించవచ్చునని తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసినందున దోహదపడుతుందని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సఖ్యత పెరిగి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన విద్యావేత్తలతో ఒకే నేషన్ ఒకే ఎన్నికపై వారి అభిప్రాయాలను చర్చాగోష్ఠి ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో కవాటి రాజగోపాల్, సుల్వ లక్ష్మీనారాయణ, కాశీపేట శివాజీ, పెద్దపల్లి రవీందర్, మాహవది రామన్న, అడ్వకేట్ సితకరి చంద్రశేఖర్, గోపగోయిన నవీన్, సాగి కిషన్ రావు, స్థానిక నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇందులో భాగంగా వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వారి అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాం. మేడం డాక్టర్ లక్ష్మీనారాయణ గారు వారి అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తారని ఆశిస్తున్నాం. మేడం ఇందులో భాగంగా వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని నాయకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మరి కండువా లేకుండా మరి ఇలాంటి డిస్కషన్ ని ప్రజల్లోకి తేవాలని ఒక కాన్సెప్ట్ ని మరి ఒకే దేశం ఒకే ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మొట్టమొదటిగా ఇది ఇప్పటిది కూడా ఇంతకుముందు భక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడి మరి మనం అందరం కూడా ఎవరైతే ఇంటలెక్చువల్స్ ప్రొఫెషనల్స్ ఉన్నామో ఈ యొక్క సబ్జెక్ట్ ని మనలో నింపుకొని మరి రేపు మనలో ఉన్న సొసైటీలో దీని గురించి చర్చించాల్సిన అంశాన్ని మరి ఇంత బాగా మాట్లాడి ముందుకు తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ మరి మన గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మోదీ గారి యొక్క అధ్యక్షతన మనం చూస్తున్నాము. చట్టసభల్లో ఎన్ని సవరణలు జరిగాయి, ఒకే చట్టం ఒకే దేశం, అలాగే 33% రిజర్వేషన్, 370 ఆర్టికల్ రద్దు, ఇలా చెప్పుకుంటూ పోతూ కూడా దేశంలో ఉన్నటువంటి మనకు తెలియని కూడా సంస్కరణలు చేస్తూ వచ్చారు. మరి మొన్నటి చూసినటువంటి ఏదైతే పాకిస్తాన్ యుద్ధంలో ఒక మహిళలకు పెద్దపీఠం వేసి మన దేశ పురోగతిని, దేశ మహిళలకు ఎంత పెద్దపీఠం వేశారనేది కూడా మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. మరి రేపు రాబోయే తరం కూడా మరి ఇంతే మంచిగా ఉండాలి, అభివృద్ధి ఎంత ముఖ్యమో సంస్కరణలు కూడా అంతే ముఖ్యమని ఉద్దేశంతో ఇలాంటి సంస్కరణలు మనతో చర్చించి దేశ ప్రగతికి ఉపయోగపడేలాగా మోదీ గారి ఒక నేతృత్వంలో మనందరం కూడా నడుస్తున్నాము. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో పనిచేసే మున్సిపల్ కార్మికులలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు తరఫున మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులను కోరుతూ కరపత్రాలు పంచి సిఐటియు నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి గారులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం పెట్టుబడిదారుల కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పార్లమెంట్లో 4 లేబర్ కోడ్లను ఆమోదించింది. దేశంలోని కార్మిక వర్గం వాటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాటు అనేక ఆందోళన పోరాటాలతో ప్రతిఘటించడంతో లేబర్ కోడ్లను అమలు చేయలేకపోయింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ వారి కోసం మళ్లీ లేబర్ కోడ్లు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 100 సంవత్సరాలు పోరాటాలు త్యాగాలతో సంపాదించుకున్న 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారు. మే 20
దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం అంతా చేయబోతున్నది. ఎందుకంటే మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్ల మూలంగా కార్మికులకున్న సంక్షేమ పథకాలు కానీ, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు కానీ, పోరాట చేసే హక్కు కానీ కోల్పోయే విధంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తేవడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా కార్మిక హక్కుల కోసం యాజమాన్యాలతోని బేరసారాలు అడిగే హక్కును కూడా కోల్పోయి యజమానులకు బానిసలుగా పనిచేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా 8 గంటల పని దినం ఏదైతే నేడేతో మనం సాధించుకున్నామో ఆ 8 గంటల పని దినాన్ని కూడా మార్చేసి 12 గంటల వరకు కూడా యజమానులు పనిచేయించుకునే విధంగా చట్టాన్ని తయారు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కనీస వేతనాన్ని 26,000 రూపాయలుగా చెల్లించాలని, అలాగే మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత తదితర సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి పిఎఫ్, ఈఎస్ఐ లాంటి హక్కులను పక్కా అమలు చేసే విధంగా చేయాలి తప్ప యాజమాన్యాల ఇష్టానుసారంగా అవసరం ఉంటే అమలు చేస్తాం లేకుంటే లేదనే విధంగా చేసే చట్టాలను రద్దు చేయాలని చెప్పి సిఐటియుగా కార్మిక వర్గానికి ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మే 20 సమ్మెను జయప్రదం చేయండి. మే 20 సమ్మెను జయప్రదం చేయండి. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. మున్సిపల్ కార్మికుల హక్కులను కాపాడండి. మున్సిపల్ కార్మికుల హక్కులను కాపాడుకుందాం. కనీస వేతనం 26,000 చెల్లించాలి. కనీస వేతనం 26,000 అమలు చేయాలి. కనీస వేతనం 24,000 అమలు చేయాలి. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ప్రచారంలో భాగంగా ఈరోజు సింగరేణి RG1 డివిజన్ పరిధిలో 1 ఇన్క్లైన్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, INTUC రాష్ట్ర నాయకులు S రవీంద్ర, HMS నాయకులు దొబ్బెడ సతీష్, TSUS నాయకులు శేఖర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనులను అమ్మకానికి పెట్టిందని, బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందని, సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తున్నదని, బొగ్గుకు రేటును పెంచుకోకుండా అడ్డుపడుతుందని, ప్రైవేటు అనాథిల బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేస్తున్నదని, అంబానీ, అదానీ లాంటి మోడీ మిత్రులకు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమను అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్, యూధనూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, రాజనర్సు, రాజబాబు, సొంతిల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి ఆదానీ, అంబానీ, జిందాల్, వేదాంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో 29 కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన, సమస్యలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు, సమ్మె చేసేటువంటి హక్కు లేదు, పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కు లేనటువంటి పరిస్థితి. ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం 15 రోజులు సమ్మె నోటీసు ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం. కానీ ఈరోజు 60 రోజుల సమ్మె నోటీసు ఇచ్చి
మనం సమ్మెలోకి పోవాలంటున్నారు. అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీలేదు. సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది. సమ్మెకు నాయకత్వం వహించినటువంటి నాయకులపైన 3 నెలలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో నుంచి మనం ఇప్పటి వరకు 8 గంటల పనిదినం చేస్తున్నాం. ఇప్పుడు 14 గంటలు రాబోతుంది. వారానికి 4 రోజులు మాత్రమే పని ఉండాలని చెప్తున్నారు. ఇవన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఏ పరిశ్రమకో ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు. ఇది దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఉరితాలు కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, LICలు, బ్యాంకులు అన్నీ కలిసి సంయుక్తంగా మే 20న సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ పిలుపులో కూడా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కనిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో మెగా జాబ్ మేళా. అపచారం పుష్కర భక్తుల ఆగ్రహం. పెద్దపల్లి జిల్లాలో అర్ధరాత్రి దాటాక ఈదురుగాలులతో భారీ వర్షం, పలు చోట్ల విధ్వంసం. గోదావరి కని బస్టాండ్ వద్ద దుకాణాలకు కూల్చివేతలు. పేదవారికి అండగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్. పేద ఆటో కార్మికులను ఆదుకోవడంలో ఆప్తులు వ్యాల హరీష్ రెడ్డి. లింగాపూర్ గ్రామంలో గాలి వానలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన సదస్సు. మే 20 జాతీయ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మికులకు CITU పిలుపు. లేబర్ కోడ్ల రద్దుకై మేరవేన సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.